ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనేది క్లిక్ చేయండి. నా వీడియోస్ మిస్ కాకుండా చూస్తారు. అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. టవర్ గార్డెన్ అంటే హోమ్ మేడ్ టవర్ గార్డెన్, ఇది ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. పని చేసుకొని ఇక్కడ బాటిల్తో ఆటలాడుతుంది చూడండి. ఈ హోమ్ మేడ్ టవర్ గార్డెన్కి ముందు మనం ఒక డబ్బా తీసుకోవాలండి. అది 5 లీటర్స్ వాటర్ క్యాన్ అయినా ఆయిల్ క్యాన్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర బిస్కెట్స్ చాక్లెట్స్ వేస్తారు కదా, నా బాక్స్ తీసుకున్నాను. దీంతో పాటుగా 1 లీటర్ బాటిల్స్ నేను కిన్లే బాటిల్స్ తీసుకున్నానండి. 5 లీటర్స్ అంటే ఈ సైజ్ ఆఫ్ టిన్కి 1 లీటర్ బాటిల్స్ సరిగ్గా సరిపోతాయండి. ఇప్పుడు మార్క్ చేసి చూపిస్తున్నాను చూసారా, అక్కడ వరకు మనం ఒక మార్కర్తో పెట్టుకుని మనము కట్ చేసుకోవాలండి. ఈ ప్లాస్టిక్ మెత్తగానే ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా చాకుతో ముందు ప్రెస్ చేసి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 4 బాటిల్స్కి పెట్టుకోవాలి. నేను మీకు ఫస్ట్ వీడియోలో చూపించినట్లుగా 4 వైపులా మొక్కలు వస్తాయి అన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా. మళ్ళీ ఒకటి పొట్టిగా ఒకటి పొడవుగా కాకుండా అన్నీ ఒకటే సైజులో చేసుకోవాలి. మా పప్పీస్ నన్ను డిస్టర్బెన్స్ చేస్తున్నాయండి. అవేమో ఫస్ట్ బాటిల్ ఇచ్చిందాక హెల్ప్ చేసి చూసారా, వీడియో చేసేటప్పుడు ఒళ్ళో కూర్చుని ఒకటే అల్లరి. వాటిని పక్కన పెట్టి చేస్తున్నానండి. ముందు మనము ఒక చాకుతోటి ఇట్లా చేసుకొని, మీ దగ్గర కట్టర్ ఉంటే కట్టర్ అన్నా పెట్టుకోండి. నేను కత్తిరితో కట్ చేస్తున్నాను. ఆ విధంగా అన్ని 4 బాటిల్స్ పక్కన పెట్టుకోవాలండి. కింద మనకు బాటమ్ అవసరం లేదు, పైన మూతతో ఉంది చూసారా, ఈ విధంగా అన్నమాట. మూత ఉండాలండి. మూతతో పాటు మనం కట్ చేసుకుని ఈ విధంగా 4 కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని అది ఉంది చూసారా, మనం ఎక్కడి వరకు అయితే కట్ చేసుకున్నామో దాన్ని మనం పెట్టుకొని, ఇప్పుడు ఈ 5 లీటర్స్ ఉంది చూసారా ఆ టిన్కి పెట్టుకొని ఆ రౌండ్ బాటమ్ గీసుకోవాలండి. ఆ సర్కిల్ కొద్దిగా చిన్నగా ఉన్నా పర్వాలేదు కానీ పెద్దగా మాత్రం పెట్టుకోవద్దు. అంటే ఒక సెంటీమీటర్ లోపలికన్నా కట్ చేసుకోవచ్చు కానీ పెద్దగా మాత్రం చేసుకోకండి. జాగ్రత్తగా 4 వైపులా ఆపోజిట్ సైజులో పెట్టుకొని కట్ చేసుకోవాలండి. టిన్కి మనం పల్చడిది టిన్ తీసుకుంటేనే బెటర్, కటింగ్ బాగుంటుంది. అదేవిధంగా 20 లీటర్స్ కూడా తీసుకోవచ్చు. 20 లీటర్స్ తీసుకున్నప్పుడు 2 లీటర్స్ బాటిల్ పెట్టుకోండి. స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదా, అట్లాంటి 2 లీటర్స్ బాటిల్ పెట్టుకోండి. నాకేమో ఇది కటింగ్కి ఈజీగా ఉంటుందని తీసుకున్నాను. ఎవరిదైనా కటింగ్ మిషన్స్ ఏమైనా ఉంటే పెద్దది కూడా పెట్టుకోవచ్చు. మనం మినరల్ వాటర్ తీసుకుంటాం చూసారా 20 లీటర్స్, అది కూడా పెట్టుకోవచ్చంట. ఈ విధంగా పెట్టుకోవడానికి అవకాశంగా కట్ చేయమని చెప్పాను. ఆ విధంగా 4 వైపులా 4 వస్తాయండి. మనము యాజ్ యూజువల్గా ఎప్పట్లానే అన్నిటికీ పెట్టుకున్నట్టే కింద హోల్స్ పెట్టుకోవాలండి. నేను ఒక చిన్న మేకుతో పెట్టుకున్నాను హోల్స్. ఇప్పుడు ఇది కనిపిస్తుంది చూసారా, ఇక్కడ మట్టి వేసుకోవాలి. ఇక్కడ మనం అక్కడ కూడా చిన్న హోల్ చేయాల్సి ఉంటుందండి. కిన్లే బాటిల్ కూడా హోల్ చేయాలి, ఎందుకంటే అక్కడ పెట్టిన మొక్క వేళ్ళు పెద్ద టిన్లోకి వెళ్ళాలి కాబట్టి హోల్ చేయాలండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఒకటి హోల్ చేస్తాను, అట్లా 4 హోల్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఈ అంచుల దగ్గర చీలుకుపోకుండా ఉండాలి కాబట్టి అంచుకు దిగువన రౌండ్గా సర్కిల్ చేసుకోండి. ఇప్పుడు నేను వేలుతో చూపిస్తున్నాను చూసారా, ఆ విధంగా సర్కిల్ చేసుకోండి. అంటే అంచులో చేసుకోవచ్చు కదా అంటారు కదా, కొన్ని రోజులకి ఏమవుతుందంటే మట్టి అది స్ప్రెడ్ అయిపోయి ఇట్లా విడిపోతుందండి. విడిపోకుండా ఉండాలంటే ఆ మూతకి అంచుకి మధ్యలో కాస్త రౌండ్ సర్కిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ పెట్టిన మొక్క ఈ హోల్ ద్వారా పెద్ద టిన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. వేళ్ళు పెద్ద టిన్లోకి వెళ్ళాలి కదా, అందుకని ఈ విధంగా 4 ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తున్నారా, నేను వేలు పెట్టి చూపిస్తున్నాను. ఇది ట్రాన్స్పరెంట్గా ఉందని నేను ఇట్లా మీకు వేలు పెట్టి చూపిస్తాను. అంటే మొక్క ఇప్పుడు నా చెయ్యినే మొక్క అనుకోండి, ఆ వేళ్ళు ఇట్లాగా రావాలన్నమాట. ఆ విధంగా వచ్చేస్తాయి. మనము ఆ వాటర్ బాటిల్ యొక్క మూతకి ఒక హోల్ పెట్టుకోవాలండి. దీనికి కూడా డ్రైనింగ్ ఉండాలన్నమాట. అది ఇప్పుడు నేను వేళ్ళు పెట్టినట్టుగా మొక్క ఈ విధంగా వేళ్ళు ఇందులో కలుస్తాయి అన్నమాట. డ్రైనింగ్కి పెట్టుకోవాలండి. మీకు బాగా అర్థం అవ్వాలని నేను పదే చూపిస్తున్నాను. 4 మూతలకి 4 హోల్స్ పెట్టుకోవాలి. ఒకటి నేను మేకుని కాల్చి పెట్టానండి. కింద టిన్కేమో ఒక 4 హోల్స్ పెట్టుకోండి, చిన్న చిన్నవే కాబట్టి. చూసారా, ఈ విధంగా అన్నమాట. అదొండి అక్కడ కూడా కింద కూడా
హోల్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా సెట్ అయిన తర్వాత మనము ఎప్పట్లాగానే పాటింగ్ మిక్స్ తయారు చేసుకోవాలి. మనం ప్రతిసారి కుండీల్లో మట్టి వేసిన తర్వాత తడుపుతామండి. ఈ టవర్ గార్డెన్కి ఏం చేయాలంటే ముందుగా మట్టి తడుపుకున్న తర్వాతే మనము ఆ టవర్కి మనం నింపుకోవాలండి. ఎందుకంటే వీటికి మనం హోల్స్ పెట్టాం కదా, జారిపోయే అవకాశం ఉంటుంది. ఆ జారకుండా ఉండాలంటే ముందే మనం మట్టిని ఫుల్గా తడిపేసుకోవాలి. ఎక్కడ పొడిగా ఉండకుండా తడుపుకోవాలండి. అలానే బురద అవ్వకూడదు. ఇలా నేను చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం మట్టిని తడిపేసుకోవాలి. నేను కోకోపిట్, వర్మీ కంపోస్ట్ అన్నీ వేసి కలిపి ఉంచిందండి ఇది మట్టి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కంటైనర్ ఇలా పెట్టుకుని మనం మట్టి నింపేసుకోవాలండి. ఎందుకంటే ఇది తీసి నింపుకుంటే మళ్ళీ ఇవి అడ్జస్ట్ అవ్వవు. అందుకనే ఇవి ఉండగానే మట్టి నింపేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత కొంత నింపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ చిన్న వాటిల్లో నింపుకోవాలండి. పడకుండా ఉంటుంది. పెరుగు బకెట్లో నేను షేడ్ నెట్ మొక్క వేసాను. ఇంకా ఇది పెద్దదవుతూ ఉంటుంది కదా అని దాని పక్కన చెర్రీ టమాటాలు ఇట్లా చిదిపేసి వేసేసానండి. ఈ మొక్కలన్నీ వచ్చి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు నేను ఈ టవర్ గార్డెన్లో ఈ మొక్కలు నేను వేస్తాను అనమాట. ఇప్పుడు పక్క నుంచి జాగ్రత్తగా తీసుకోవాలండి. దీంతో ఒక్కది బాగా వచ్చినాయండి ఇవి. ఇప్పుడు వీటిని మనం తీసి మళ్ళీ రీపాట్ చేద్దాం. ఇందులో ఇక్కడ నేను ఒక 4 మొక్కలు పెడతానండి. ఇట్లా హోల్ చేసుకుంటున్నాను. ఈ పక్కన చిన్న వాటిలోనేమో ఒక్కొక్కటి పెడతాను. హీట్ ఎంత స్థాయికి వచ్చాను చూసారుగా ఫ్రెండ్స్. ఈ హోమ్ మేడ్ టవర్ గార్డెన్ ఇలాంటిదే పెద్ద సైజులో వస్తుందండి. టవర్ గార్డెన్ అది కొనాలంటే 2000, 1500 నుంచి 2000 వరకు ఉంటుందండి. ఇలాంటివి మనం ఒక 4-5 ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో గారు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.